ఈ వీడియోలో మనము ఇన్పుట్, ఇన్పుట్ మోడ్, అవుట్పుట్ ఇలాంటి ఎలిమెంట్స్ గురించి చూద్దాం మేజర్‌గా. సో, మనకిప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఏదైనా యూజర్ నుంచి ఇన్పుట్ మనము గ్యాదర్ చేసుకునేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి గదా! డీటీఎంఎఫా, లేకపోతే స్పీచా, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ బోతా అని చెప్పేసి ఉంటది గదా! సో, ఏ టైప్ ఆఫ్ ఇన్‌పుట్‌ని మనం తీసుకుంటున్నాము అనేది స్పెసిఫై చేయడం కోసం ఇన్‌పుట్ ఎలిమెంట్‌ని యూజ్ చేస్తాం. మీరు సింటాక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్‌పుట్ నేమ్ అండ్ ఇన్‌పుట్ నేమ్ టైప్ వచ్చేసి డీటీఎంఎఫా, వాయిసా ఎనీనా ఇస్తాం. డీటీఎంఎఫ్ అయితే డీటీఎంఎఫ్ రిలేటెడ్ పారామీటర్స్ ఇవి. డీటీఎఫ్ టర్మినేటర్, మ్యాక్స్ ఏజ్, టైమ్ అవుట్, మ్యాక్స్ స్పీచ్ అయితే స్పీచ్ టైమ్ అవుటా, ఇట్లా మ్యాక్స్ అండ్ బెస్ట్. బార్జిన్ మేజర్‌గా ఇది చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతారు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో, మార్జిన్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక కాల్ అనేది కనెక్ట్ అయినప్పుడు ఒక ప్రాంప్ట్ ప్లే చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటంటే మెనూ ప్లే చేస్తున్నాం. ఏంటి ఇఫ్ యూ వాంట్ select for the loans then click on 1, select for the deposit click on 2. ఇట్లా మనకు మెనూ అనేది ప్రాంప్ట్ ప్లే అయితూ ఉంటది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ద ఏజెంట్ దెన్ క్లిక్ ఆన్ ద 8 ఆప్షన్. దిస్ వే మనకు ఏంటంటే మనకు ప్రాంప్ట్స్ అనేది ప్లే అయితా ఉంటది. ఆ ప్రాంప్ట్ ప్లే అయ్యేటప్పుడు ఆ ప్లే అయ్యేది పూర్తిగా మనం ప్లే అయ్యే వరకు ఉండకుండా మధ్యలోనే ఆ ప్రాంప్ట్‌ని ఆపాలనుకుని, ఆపి నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఇన్ మిడిల్‌లోనే మనము ఏదైనా ఒక ఆప్షన్ ప్రెస్ చేశామంటే, ఆ ప్రాంప్ట్ అనేది అక్కడ స్టాప్ అయిపోయి, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజెంట్‌కి కనెక్ట్ అవ్వాలి. ఏజెంట్‌కి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతదనమాట. సో, అంటే ఒక ప్రాంప్ట్ ఏదైనా కూడా మనం ప్లే చేయాలనుకున్నప్పుడు, ఆ ప్లే చేసే మెసేజ్‌ని మధ్యలో ఆపి, నెక్స్ట్ ప్రాసెస్‌కి అలో చేస్తున్నామా లేదా అనే దానికి మార్జిన్ కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. మనకు మార్జిన్ ట్రూ సెట్ చేసామంటే యూజర్ అనేది ఇంటరప్ట్ చేయొచ్చనమాట. అంటే మధ్యలో ఆపొచ్చు. ఆపి నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళొచ్చు. లేదు ఫాల్స్ పెట్టామంటే వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ విని తర్వాత ఇన్‌పుట్ ఇస్తేనే సిస్టమ్ అనేది ఏమంటారు అలో చేస్తదనమాట నెక్స్ట్ ప్రాసెస్‌కి. దానికి మార్జిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్, సెన్సిటివిటీ, గ్రామర్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అదే సేమ్ వాటి గురించే మొత్తం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో, నెక్స్ట్ ఇన్పుట్ మోడ్. ఇన్పుట్‌కి ఏంటి డిఫరెన్స్? ఎగ్జాంపుల్‌లో క్లియర్‌గా ఇంకా చూపిస్తా. ఇక్కడ ఇన్పుట్ మోడ్ ఏంటంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది మేజర్‌గా ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్‌ని సపోర్ట్ చేస్తది. మనకిప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డీటీఎంఎఫ్ ఉంది, వాయిస్ ఉంది. ఇన్పుట్‌లో ఏ టైప్ అయినా ఇచ్చుకోవచ్చు మనం. అలా కాకుండా మోడ్‌లో ఫస్ట్ మనం ఏ టైప్ అయితే స్పెసిఫై చేసామో, ఏవైతే ఇన్పుట్‌గా ఇచ్చామో అవి మాత్రమే మనకి ఇన్పుట్ ఎలిమెంట్‌లో యూజ్ చేసుకోగలమనమాట త్రూ ఔట్ ద అప్లికేషన్. సో, దానికి ఇన్పుట్ మోడ్‌ని ఇస్తామనమాట. నెక్స్ట్ మనం ఏంటి అవుట్పుట్ ఏంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ ఇచ్చాము. స్పీచ్ అవుట్పుట్‌గా కావాలనుకోండి. అది ఫస్ట్ సిస్టమ్‌కెళ్ళి టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని టెక్స్ట్ నుంచి మళ్ళా స్పీచ్ కన్వర్ట్ చేసి మనకిస్తదనమాట అవుట్పుట్. లేదు ఏదైనా ప్రీ రికార్డెడ్ ఆడియో మనకు ప్లే చేయాలన్నా ఇలాంటి అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనే దానికి అవుట్పుట్ మనకి ఎలా ఇవ్వాలి అనే దానికి ఈ అవుట్పుట్ ఎలిమెంట్‌ని ఇస్తాం. ఇది మనకి సింటాక్స్ అన్నమాట. స్పీడ్, వాల్యూమ్, పిచ్ ఏ పిచ్‌లో ఇవ్వాలి ఇట్లా అంతా. ఓకే. సో, దాని గురించి మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడుంది. పిచ్ ఏంటంటే చూడండి పిచ్ ఆఫ్ ద సింథసైజ్డ్ స్పీచ్ ఎక్స్‌ప్రెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద డిఫాల్ట్ పిచ్. మనం ఇచ్చే వాయిస్ పిచ్ అనేది ఏ రేంజ్‌లో ఉండాలి. ఓకే. సో, ఇలా మనం వాటి గురించి మీకు కావాలంటే ఇన్ డెప్త్‌గా వెళ్ళండి. ప్రాబ్లమ్ ఏం లేదు చదువుకొని. నెక్స్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు క్లియర్‌గా ఐడియా వస్తది. ఫస్ట్ ఇన్పుట్‌కెళ్ళే కంటే ముందుగానే మీకు ఇన్పుట్ మోడ్ చూపిస్తే డిఫరెన్షియేషన్ అర్థమవుతది. సో, ఇది మేజర్‌గా జస్ట్ చూడండి ఇన్పుట్‌లో ఫోన్ నంబర్ ఇచ్చాము. టైప్ డీటీఎంఎఫ్ ఇచ్చాము. టర్మినేటర్ ఇది ఇచ్చాము. టైమ్ ఔట్ ఇంత ఇచ్చాము. నెక్స్ట్ ఇన్పుట్ మోడ్‌లోకెళ్తే ఇక్కడ చూడండి. ఇన్పుట్ మోడ్‌లోనే ఇన్పుట్ కూడా ఉంటది. ఇన్పుట్ మోడ్‌లో జస్ట్ మనకి ఈ అప్లికేషన్ ఓన్లీ డీటీఎంఎఫ్ వాయిస్‌ని మాత్రమే అలో చేయండి అని చెప్తున్నాం. ఇంకా అదర్‌వే అలో చేయొద్దు. ఓకే. సో, ఇక్కడ చూడండి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫోన్ నంబర్ అని ఇచ్చిన తర్వాత ఇన్పుట్ ఫోన్ నంబర్ ఎనీ ఇచ్చేసాం. అంటే అది ఐదర్ డీటీఎంఎఫ్ అయినా ఇవ్వచ్చు. వాయిస్ అయినా ఇవ్వచ్చు. డైనమిక్‌గా అది తీసుకొని సిస్టమ్ తీసుకొని ఏదైతే ఆ వాల్యూని మనకిక్కడ ఏమంటారు ఆ ఫార్మాట్‌లో తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఫాలో అయితది. ఫర్దర్‌గా ప్రొసీడ్ అయితది.
సో అది మనకి ఇన్పుట్కి ఇన్పుట్ మోడ్కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ అవుట్పుట్ మీరు చూసారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటాం. మనం నేమ్ ఇచ్చాం అనుకోండి, నేమ్ ఇచ్చిన తర్వాత మీ నేమ్ ఇది అని చెప్పి ఫార్మాట్ ఇక్కడ అవుట్పుట్ చూడండి ఏ ఫార్మాట్లో ఇవ్వాలి అనే దానికి ఇది మనం అవుట్పుట్ వేరియబుల్లో ప్రింట్ చేస్తాం అనమాట. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, మనకి ఫర్దర్ సేమ్ మీ లాజిక్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ బేసిక్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్పుట్ మోడ్ అండ్ అవుట్. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో నాకు తెలియజేయండి.